దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. సియోను నీతి సూర్య కాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందరు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను కూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.